ఒరే బడికి వెళ్ళాలి లేకపోతే మేడం కొడుతుంది. లేదమ్మా నేను పోను నాకేమన్నా కొనిస్తేనే పోతా. సరే పా. ఏమి కావాలి? ఆ రెండు భారత్ ఫింగర్ జంగిల్ జంబో ఇవ్వు. ఇగో అట్లేంటి ఇవ్వమ్మా, నేను స్కూల్కి పోతాను. బాయ్. సాయి స్కూల్కి వెళ్ళి వచ్చావా? కాలు కొడుకొని అన్నం తిను. లేదమ్మా నాకేమైనా కొనిస్తేనే అన్నం తింటాను. రోజు వీధి 10 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? 10 రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? 10లో ఏం లేవు. పిల్లగాడు అంత ఏడుస్తుంటే 10 రూపాయలు ఇస్తే ఏమైతే? పిల్లగాడు ముఖ్యమా? 10 రూపాయలు ఇగో. ఏం కావాలి? అవి రెండు భారత్ ఫింగర్ జంగిల్ జంబో ఇవ్వు. ఒరే సాయి ఏం జరిగింది? ఏమో మేడం, వాడి ప్రాణం మంచిగా ఉండడం లేదు. జ్వరం వచ్చి తిన్నంత వామిటింగ్ చేసుకుంటాడు. ఎందుకైందట? వాడి ప్రాణం చేయడం లేదు, జ్వరం వచ్చింది. కాలేయానికి క్యాన్సర్ వచ్చింది. కాలేయానికి పుండైంది. సాయి ఎక్కడ ఉన్నాడు? వాడిని ఇటు పిలు. ఒరే సాయి ఇటురా, మేడం వచ్చింది. వీడి శరీరంలో రక్తం లేదు, సరైన పోషకాహారం తీసుకోవటం లేదు. నేను చాలా సార్లు పేరెంట్ టీచింగ్ మీటింగ్లలో చెప్పాను, పిల్లలకు భారత్ ఫింగర్ చోచో పాపడాలు కొనివ్వరాదని. అవి తినటం వల్లనే సాయికి అనారోగ్యం. దేవునికి ముఖ్యం, ఆయన తగ్గట్లేదు. జ్వరం వచ్చినా తగ్గట్లేదు. అవి తినడం వలన కాలేయానికి పుండైంది, కడుపులో నులిపురుగులు తయారయ్యాయి. వాటిని కల్తీ పదార్థాలతో తయారు చేస్తారు. వాటిని కాల్చడానికి ఎముకల జంతువుల కళేబరాల నుండి తీసిన నూనె వాడుతారు. అది మన శరీరానికి ఎంతో ప్రమాదం. క్యాన్సర్ బారిన పడతారు. మరి మా సాయికి క్యాన్సర్ వచ్చిందా మేడం? మనం ఏ ఆహారాన్ని తీసుకున్నా దానిలోని మలినాలను తీసివేసి శుభ్రం చేసే బాధ్యత కాలేయ గ్రంథిది. మనం అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకుంటే కాలేయంలో మలినాలు పేరుకుపోయి పుండ్లుగా మారి చీము వచ్చి చివరకు కాలేయమే తీసివేయాల్సిన పరిస్థితి వస్తుంది. మేడం గారు తింటున్నా గట్ల పిల్లగా డేడిస్తే అవి కూడా కొనివ్వద్దా? అవును, ముమ్మాటికి విషమే. సాధారణంగా నూనెలను పల్లి, కొబ్బరి, పొద్దుతిరుగుడు గింజలు మొదలైనవి వాటి నుండి తీస్తారు. కానీ వాటిని తయారు చేసే నూనె జంతువుల కళేబరాల నుండి, ఎముకల నుండి వాటికి రసాయనాలు కలిపి తీస్తారు. మంచి సువాసన రావడానికి వేరే రసాయనాలు కలుపుతారు. వాటిని ఉపయోగించే ఈ తక్కువ రేటు నాసిరకంగా ఆహార పదార్థాలను తయారు చేస్తారు. ఈ నూనె నుండి తక్కువ రేటు. పల్లెటూరు పిల్లలు ఈ భారత్ ఫింగర్ చోచోలు పాపడాలు తింటే పట్నం పిల్లలు ఎక్కువ ఖరీదైన లేస్, చిప్స్, పిజ్జా
బర్గర్లు తిని ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. క్యాన్సర్ బారిన పడుతున్నారు. అమ్మా కడుపులో వస్తుందమ్మా, వాంతి వచ్చినట్లు అవుతుందమ్మా. బద్దాన్ని వినకుండా రోజు 10 రూపాయలు కొనుక్కొని తింటివి, ఇప్పుడేం జరిగిందో చూడు. మరి మేము ఏం తినాలి? అమ్మ ఇంట్లో చేసే చిరుతిళ్ళనే తినాలి. అప్పాలు, గారెలు, సెకినాలు, నువ్వు లడ్డూలు మొదలైనవి షాప్లలో వాటినే కొనుక్కోవాలి. కొనుక్కోవాలి. పల్లిపట్టీలు, నువ్వుల ముద్దలలో నువ్వుల ముద్దలు కొనుక్కోవాలి. పల్లి ఆడే బెల్లం వలన రక్తం పెరిగి ఆరోగ్యంగా బలంగా ఉంటారు. ఆడపిల్లలు జంక్ ఫుడ్ తినడం వలన భవిష్యత్తులో పెళ్ళైన తర్వాత వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. చిన్నపిల్లలకు పండ్లు తినడం నేర్పించాలి. ఏంటిది? షాప్లలో కల్తీ ఆహార పదార్థాలను కొని తినరాదు. పిల్లలకు చిరుతిళ్ళను ఇంట్లో చేసినవి ఇవ్వాలి. పిల్లలకు పాలు, పండ్లు తినడం అలవాటు చేయాలి. మేము చిన్నప్పుడు గోల్పల్ల ముద్దలు తినేది. ఏమీ భయపడకండి, డాక్టర్ ఇచ్చిన మందులు వాడండి. ప్రతిరోజు ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, దోసకాయ తినిపించండి. ఇంకేమైనా షాప్లలో దొరికే జంక్ ఫుడ్ తినటం మానేయండి. మానేస్తాను మేడం. ఓకే, అయితే ఇది ఇట్లా వరుసగా ఉండండి అందరు. ఇది లాస్ట్ది ఏం చెప్పండి, లాస్ట్ది ఏమున్నది? జంక్ ఫుడ్ తినద్దండి. అదే పిల్లలు వీళ్ళు చూడకుండా చెప్పగలుగుతారు ఇవన్నీ. అయితే మధ్యలో కన్నా మర్చిపోతారు అని పేపర్లు ఇచ్చినాం. వాళ్ళు మొత్తం అదే చూసుకుంటూ అవుతారు. వాళ్ళు సొంతంగా చెప్తే ఇంకా బాగా చెప్తారు. వీళ్ళు రోజు చూస్తున్నాగా, మేము రోజు ప్రాక్టీస్ చేయించినాం. అయితే వీళ్ళ మెసేజ్ ఏంది, ప్రతిసారి నేను ప్రతి మీటింగ్లో తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే ఈ చోచోలు, ఇదేంటిది భారత్ ఫింగర్లు, జంగిల్ జంబోలు తినద్దని. ఇట్లా ఎంతో మంది పిల్లలు నష్టపోయారు. పిల్లల ద్వారా మెసేజ్ ఇస్తే వీళ్ళ లోపల మార్పు వస్తుంది, తల్లిదండ్రుల లోపల మార్పు వస్తాయన్న ఉద్దేశము ఒక ప్రయత్నం చేసినాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు చప్పట్లు కొడతారు గట్టిగా.